దీన్ని ఇంకా మనం చల్ చక్కగా నోట్ చేసుకుంటూ రియాక్షన్స్ ఇస్తూ తెలిసిన పాయింట్స్ లోనే ఇంకా కొత్త కోణంలో మనం వింటాం ప్రతిరోజు. తెలుసు కదా మీరందరికీ. ఆ, దీన్ని మన యొక్క జూనియర్స్ కస్టమర్స్ వాళ్ళకి చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క బిజినెస్ ని స్పీడ్ గా టేకప్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటారో, రిటైల్ విషయంలో సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే చాలా చాలా ముఖ్యం. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు కాఫీ కాఫీ చేసేది ఏంటి? అసలు ప్రస్తుతం ఉన్నటువంటి నష్టం, మనకి అనారోగ్యం ఏది చాలా ప్రాణాంతకంగా మారిందో, అందరూ భయపడుతున్నటువంటి దానికి ఇది ఎలా వరంగా మారుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాము. మనందరి రియాక్షన్స్ ద్వారా, హార్ట్ సింబల్ రియాక్షన్స్ ద్వారా సాధారణంగా ఆహ్వానించుకున్న మన ఎగ్జిక్యూటివ్, రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారిని. కోటం సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చినందుకు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫ్రమ్ టీమ్ మన్యం నుంచి. ప్రతిరోజు ఈవినింగ్ 5 AM కి మనం అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలు ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మనం వింటున్నాం. ఈ రోజు మన కంపెనీ నుంచి వచ్చినటువంటి ఇంకొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఐ కాఫీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ప్రతిరోజు ప్రొడక్ట్ గురించి, దాని ఉపయోగాలు, దాంట్లోని ఇంగ్రీడియంట్స్ గురించి, అవి మనం డైలీ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎట్లా క్లీన్ చేస్తున్నాయి అనేది చాలా సవివరంగా మనం వింటున్నాం. నిన్న పల్స్ గురించి విన్నాం. ఈ రోజు మనం ఐ కాఫీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ రోజు మనం ఐ కాఫీ గురించి తెలుసుకునే ముందు, ఈ కాఫీ ఏ కేటగిరీలోకి వచ్చింది అనేటువంటిది ఒకసారి మనం చూస్తూ, దాని నుంచి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కన్ఫ్యూషన్. సో అందరికీ తెలుసండి, ఈరోజు నేషనల్ ఆయుర్వేదిక్ డే అంట. ఈరోజు 2025 అంటే సెప్టెంబర్ 23వ తారీఖు. ఆ యొక్క పోస్టర్ మీరు చూసి ఉంటారు. కింద బ్రింగింగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద అట్ ఎవ్రీ డోర్ స్టెప్ ఫర్ హోలిస్టిక్ వెల్నెస్ అని ఇచ్చిందండి మన కంపెనీ. అంటే ఏదైతే టెక్నాలజీతో కూడుకున్న ఆయుర్వేదం ఏదైతే ఉందో అది ప్రతి డోర్ స్టెప్ కి పంపించడమే మన కంపెనీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో అటువంటి కంపెనీకి ఒకసారి మనం హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ ఈ రోజు మనం సెషన్ లోకి వెళ్ళిపోవాలి. లాస్ట్ వీక్ ఒకసారి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం మన ప్రొడక్ట్ల యొక్క కేటగిరీ ఏంటి, దేంట్లో ఉంటుంది అనేది. మరలా ఇంకొకసారి ఈ రోజు మరలా మనం చూద్దాం. ఐ థింక్ స్క్రీన్ క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను నేను. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ అండి. సో ఏంటి పాసిబిలిటీ అంటే కనుక, ఏదైతే కంపెనీ ప్రతి డోర్ స్టెప్ కి అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని అందించాలనుకుంటుందో, దేనికోసం అండి? అది హోలిస్టిక్ వెల్నెస్ అండి. ఇప్పటి వరకు మనం జబ్బులు, దాని సంబంధిత మందులు, మనం అక్కడే ఆగిపోయాం. బట్ ఇండస్ట్రీ చెప్తుంది హోలిస్టిక్ వెల్నెస్ ని అనే అప్రోచ్ ని ప్రతి డోర్ స్టెప్ కి పంపించాలనేది కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాంటి అవకాశాల ప్రపంచానికి ఈ రోజు మనకి స్వాగతం పలుకుతుంది మన ఇండస్ట్రీ. సో మన ఇండస్ట్రీ ఏ కేటగిరీని ఎంచుకుంది? అడ్వాన్స్డ్ ఆయుర్వేదంలో మనం ఉన్నాము. మన కంపెనీ పురాతనమైనటువంటి ఆయుర్వేదిక సూత్రాలకి కొత్త టెక్నాలజీని జోడించి మన అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలు ఉన్నాం. ఈ అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి న్యూట్రాసూటికల్ అనే గ్రేడ్ లో పట్టుకోవడం జరిగింది. ఏంటి న్యూట్రాసూటికల్స్ అంటే? ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్. ఇది నెక్స్ట్ జనరేషన్ కి, నాట్ ఓన్లీ మనకొక్కరికే కాదండి, మన ముందు తరానికి, మన తరానికి అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా వెల్నెస్ ఇచ్చేటువంటి ప్రొడక్ట్ల యొక్క న్యూట్రాసూటికల్స్. ఈ న్యూట్రాసూటికల్స్ అర్థం ఏంటి? మనకి అసలు మన ప్రొడక్ట్లు న్యూట్రాసూటికల్ ఉన్నాయనుకోండి. ఏంటి న్యూట్రాసూటికల్ అర్థం ఏంటంటే, న్యూట్రాసూటికల్స్ ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండి. ఇది ప్యూర్లీ ఫుడ్ బేస్డ్ ప్రొడక్ట్ అండి. ఇది కంప్లీట్ గా ఫుడ్డే. దాని కాంపోనెంట్స్ అంటే ఇది ఆహారము లేదా అనుబంధ ఆహారంగా ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్. ఎలాంటి అంటే బియాండ్ బేసిక్ న్యూట్రిషన్,
రెగ్యులర్ గా మనం తీసుకునే విటమిన్స్ మినరల్స్ దాటి ఇంకా బెస్ట్ హెల్త్ నిచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా న్యూట్రాసూటికల్స్ ఉంటాయి. ఇది ఒక వారధిగా పనిచేస్తుంది వేటి మధ్యన, బిట్వీన్ ఫుడ్ అండ్ మెడిసిన్. ఇప్పుడు ఫుడ్ మెడిసిన్ సెపరేషన్ లో ఉన్నాయండి. మనం ఫుడ్ ని వేరేగా చూస్తున్నాం, మెడిసిన్ వేరేగా చూస్తున్నాం. బట్ న్యూట్రాసూటికల్స్ అలా కాదండి. ఇటు ఫుడ్ ని ఇటు మెడిసిన్ ని కలిపేటువంటి అనుసంధానమైన ఆహారం. అందుకే దీన్ని అనుబంధ ఆహారం అని కూడా అంటారు. అంటే మనకు క్లియర్ గా చెప్పుకోవాలంటే స్మాల్ డెఫినేషన్ లో న్యూట్రాసూటికల్స్ అంటే న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాసూటికల్స్. అంటే పోషకము ప్లస్ ఔషధము రెండు కలగలిపినదే న్యూట్రాసూటికల్స్. అలాంటి బెస్ట్ న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో మనం ఉన్నాం. కింద ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందండి, లెట్ ఫుడ్ బి యువర్ మెడిసిన్. మీరు తీసుకునే ఆహారం, నేను తీసుకునే ఆహారమే మెడిసిన్ గా ఉండాలి తప్ప మనము వాడే మెడిసిన్స్ మనం ఫుడ్ గా ఉండకూడదు అనేటువంటిది యొక్క ప్రధానమైన ఉద్దేశం. మనం అలాంటి బెస్ట్ కాన్సెప్ట్ లో మనం ఉన్నాము. సో వీటి వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఓవరాల్ గా కనుక చూస్తే న్యూట్రాసూటికల్స్, ఇది డిసీజెస్ ప్రివెన్షన్ కి పనిచేస్తాయి. అంటే వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవడం, దీర్ఘకాలికమైన వ్యాధుల నుంచి ముందుగానే జాగ్రత్త పడ్డానికి, గుండె జబ్బుల నుంచి, డయాబెటిక్ నుంచి, క్యాన్సర్ నుంచి అలా చెప్పుకుంటూ పోతే శరీరంలో వచ్చేటువంటి అన్ని దీర్ఘకాలిక రుగ్మతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవి న్యూట్రాసూటికల్స్ ముందుగా మనకు ఉపయోగపడతాయి. అండ్ ఓవరాల్ వెల్నెస్ అండి, ఇది ఒక ఆర్గాన్ కి లేకపోతే ఇంకొక డిసీజెస్ కి పరిమితి కాలేదు. ఇది ఎంటైర్ బాడీ లోపల, హ్యూమన్ బాడీ ఎంటైర్ వెల్నెస్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇమ్యూనిటీ ఫంక్షన్ పెంచుకోవడానికి, సెల్యులర్ లెవెల్స్ నుంచి కూడా ఫంక్షన్ సరి చేసుకోవడానికి, కణాల పునరుత్పత్తికి, కణాల ఆరోగ్యానికి, కణ స్థాయి నుంచి కూడా మనల్ని కాపాడుకోవడానికి ఈ న్యూట్రాసూటికల్స్ బాగా మనకు ఉపయోగపడతాయి. అంటే కాగ్నిటివ్ హెల్త్. చాలా మందికి వయసు పెరిగే కొలది నరాల వ్యవస్థ దెబ్బతిండడం, తద్వారా బ్రెయిన్ లోపల ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిండడం, అక్కడి నుంచి బ్రెయిన్ హెల్త్ అనేటువంటిది తగ్గిపోతుంది. అలాంటి ఎంటైర్ బ్రెయిన్ హెల్త్ కూడా మనకి న్యూట్రాసూటికల్స్ బాగా ఉపయోగపడతాయి. అండ్ గట్ అనేటువంటిది సెకండ్ బ్రెయిన్ అంటారండి. మనం ఈ గట్ హెల్త్ కి ప్రాపర్ అయినటువంటి న్యూట్రిషన్స్ అందిస్తే న్యూట్రాసూటికల్స్ డైజెషన్ పెంచుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా నుంచుకోవడానికి, గట్ క్లీనింగ్ కి, ప్రాపర్ యాసిడ్స్ అనేటువంటి డైల్యూషన్ కి, న్యూట్రలైజేషన్ కి, అన్నిటికీ న్యూట్రాసూటికల్స్ గట్ హెల్త్ కి చాలా ఉపయోగపడతాయి. అంటే న్యూట్రాసూటికల్స్ కి బాగా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి తెలియకుండా వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్స్, వాపులు, అంతర్గత వాపులు, అండ్ కణాలకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, కణాలు జబ్బుల బారిన పడకుండా చూసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా న్యూట్రాసూటికల్స్ లో ఉంటాయి. అలాంటి గ్రేడ్ లో మనం ఉన్నామండి. అంటే ఇవి న్యాచురల్ అండ్ సేఫ్ ఆల్టర్నేటివ్. ఎందుకు న్యాచురల్ అంటే న్యూట్రాసూటికల్స్ ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసాం. ఇది న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాసూటికల్, ఇది నేచర్ నుంచి సేకరించబడతాయి. 99.99% అన్ని కూడా నేచర్ నుంచి సేకరించబడతాయి. దాని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు మనకు ఉండవు. అండ్ సేఫ్ ఆల్టర్నేటివ్ అండి. ఏదైతే ప్రజెంట్ మనం సిమ్టమ్ ఓరియంటెడ్ గా ఉన్నాము, అంటే జబ్బు దానికి ఒక మెడిసిన్, ఇట్లాంటి దాంట్లో ఉన్నాము, వాటికి ఆల్టర్నేటివ్ గా మనకి న్యూట్రాసూటికల్స్ అనేటువంటివి పనిచేస్తాయి. అంటే మెడికేషన్స్ ని తగ్గించుకోవడానికి, అండ్ మెడికేషన్ బారిన ఎక్కువగా పడకుండడానికి, దీర్ఘకాలికమైన వ్యాధులకి జీవితకాలం వాడేటువంటి మెడిసిన్ డోసేజ్ తగ్గించుకోవడానికి ఇది న్యాచురల్ వేలో న్యూట్రాసూటికల్స్ మనకి ఉపయోగపడతాయి. అంతేకాదు దీంట్లో ఉన్న గొప్ప లక్షణం కాంప్లిమెంటరీ థెరపీ అంటారు. అంటే మనము న్యూట్రాసూటికల్స్ రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఈ రెగ్యులర్ కన్జంప్షన్ వల్ల సెల్స్ నుంచి కూడా, కణ స్థాయి నుంచి కూడా రిపేరింగ్ అనేటువంటి జరగడం, శరీరం లోపల క్లీనింగ్ ప్రాసెస్ జరగడం, కణాల వ్యవస్థ బలపడడం, తద్వారా ఎంటైర్ బాడీ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా సరి చేసుకుంటూ ఒక కాంప్లిమెంటరీ థెరపీ కింద కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన ఇంట్లో పసుపు ఉంది, అది న్యాచురల్ న్యూట్రాసూటికల్స్ అంటారండి. పసుపు మనం కర్రీలో వాడతాం. పసుపు ఆల్టర్నేటివ్ గా దెబ్బ తగిలినప్పుడు యాంటీబయాటిక్ గా వాడతాం. మనం అదే పసుపుని మిల్క్ లోకి కలిపినప్పుడు అది యాంటీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది. అంటే మిల్క్ ప్లస్
టర్మరిక్ ఎప్పుడైతే కలుస్తుందో మెడిసిన్ గా పనిచేస్తుంది. ఇవన్నీ కాంప్లిమెంటరీ మాట అండి. అంటే ఫుడ్ గా ఉపయోగపడుతుంది, మెడిసిన్ గా ఉపయోగపడుతుంది, అది ట్రీట్మెంట్ కి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి లక్షణాలన్నీ న్యూట్రాసూటికల్ కి పుష్కలంగా ఉంటాయి. సో యొక్క న్యూట్రాసూటికల్స్ కి ఏమైనా అప్రూవల్స్ ఉంటాయా? వీటిని ఎట్లాగా అంచనా వేయాలి? దీనికి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటాయంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఉంటాయండి న్యూట్రాసూటికల్స్. అంటే ఊరికే మనకి షాపుల్లో దొరికి మన పక్కింట్లో తయారు చేసేవి కాదండి. చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీటి యొక్క సేఫ్టీ అండ్ క్వాలిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరుండి పరిశీలిస్తుంది. అంటే ఇవి హెల్త్ కి సంబంధించిన గూడ్స్ కాబట్టి హ్యూమన్ హెల్త్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా దీన్ని తయారు చేసేటువంటి కంపెనీలు వాటి బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యేది FSSAI అని ఉంటుందండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు న్యూట్రాసూటికల్స్ మానిటరింగ్ చేస్తూ ఉంటారండి. అంత ఊరికే ప్రతి కంపెనీ తయారు చేయడానికి ఉండదు. అండ్ ఈ న్యూట్రాసూటికల్స్ తయారు చేయాలంటే ఆ కంపెనీకి కంపల్సరీగా GMP సర్టిఫికేషన్ ఉండాలండి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ లో వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళు ఓన్ R&D కలిగి ఉండాలి, ఓన్ ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉండాలి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్ని ఫాలో చేస్తున్న అంత బెస్ట్ కంపెనీలకు మాత్రమే న్యూట్రాసూటికల్స్ తయారు చేసే అర్హత ప్రజెంట్ ఇండియాలో ఉంది. అంటే దీనికి కంపల్సరీగా ISO సర్టిఫికేషన్ ఉంటుందండి, తీసుకోవాలి కూడా. ఇంత స్టాండర్డైజేషన్ లో గవర్నమెంట్ మానిటరింగ్ లో మన దగ్గరికి వచ్చేవి న్యూట్రాసూటికల్స్. అలాంటి గ్రేడ్ లో మనం ఈ రోజు మన ప్రొడక్ట్లని ఇండస్ట్రీ ద్వారా మనం కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ మనమేనా చెప్తున్నది? వీటికి ఏమన్నా క్లినికల్ ఎవిడెన్సెస్ ఉంటాయా అంటే గనక ఇక్కడ 2 విషయాల కోసం మనం మాట్లాడుకోవాలండి. ఒకటి సప్లిమెంట్స్, 2 న్యూట్రాసూటికల్స్. లెఫ్ట్ సైడ్ సప్లిమెంట్స్ ఉన్న, రైట్ సైడ్ న్యూట్రాసూటికల్స్. సప్లిమెంట్స్ మీన్స్ నథింగ్ బట్ మెడికేషన్ అండి, అంతే. అంటే ఇప్పుడు నాకు విటమిన్ డి తక్కువ ఉంది, విటమిన్ డి సప్లిమెంట్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది. నాకు విటమిన్ సి తక్కువ ఉంది, విటమిన్ సి సప్లిమెంట్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది. అట్లాగే కర్కుమిన్ సెపరేట్ గా, ఆలివేరా సెపరేట్ గా, స్పిర్లోనా అని ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల రకాల సప్లిమెంట్ మార్కెట్ లో ఉంది. ఇది మనం వాడుతున్నప్పుడు నాకు బాడీలో ఏ సప్లిమెంట్ అయితే తక్కువ ఉందో అదే నేను తీసుకుంటాను. అది ఓవరాల్ బాడీకి పనిచేయదండి, ఆ సప్లిమెంట్ రీప్లేస్మెంట్ కి మాత్రం పనిచేస్తుంది. వీటికి క్లినికల్ ఎవిడెన్సెస్ ఏం అవసరం లేదు, ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు. దీనివల్ల ఎడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవండి, రీప్లేస్మెంట్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ తప్ప. బట్ న్యూట్రాసూటికల్కి వచ్చేసరికి అట్లా కాదండి. న్యూట్రాసూటికల్స్ డెఫినేషన్ లో ఉంది, ఇది ఫుడ్ కింద పనిచేస్తుంది, మెడిసిన్ కింద కూడా పనిచేస్తుందండి. ఇది ట్రీట్మెంట్ లో కూడా ఉపయోగిస్తామండి. అటువంటి ట్రీట్మెంట్ కి వాడే న్యాచురల్ ప్రొడక్ట్ మాత్రం కంపల్సరీ క్లినికల్ ఎవిడెన్సెస్ ఉండాలి. ఈ క్లినికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా CTRI అంటారు, క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఏదైనా ఒక న్యాచురల్ ప్రొడక్ట్ ఫుడ్ ప్లస్ మెడిసిన్ గా పనిచేస్తుందంటే గనక వాళ్ళ అప్రూవల్ కంపల్సరీ మాట. అలాంటి అప్రూవల్స్ పొందినటువంటి న్యూట్రాసూటికల్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఇవి ఎఫికసీ అండ్ సేఫ్టీ అండి, చాలా జాగ్రత్తగా ఉంటాయి, అంటే చాలా మంచిగా కూడా మన మీద పనిచేస్తాయి. కాబట్టి ఈ క్లినికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో మనము వాడుతున్నటువంటి మన ప్రొడక్ట్ లో నాట్ ఓన్లీ సప్లిమెంట్స్ అండి, దీస్ ఆర్ మోర్ దాన్ సప్లిమెంట్స్. అంటే న్యూట్రాసూటికల్ గ్రేడ్ లోకి మనకి వస్తాయి, సప్లిమెంట్ ని నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. సో అంత బెస్ట్ కాన్సెప్ట్ లో మనం ఉన్నాం. అంటే దీని యొక్క యూసేజ్ అనేటువంటిది ఇయర్ బై ఇయర్ మారుతూనే ఉందండి, పెరుగుతూనే ఉందండి వరల్డ్ వైడ్. 2024 ఒకలా ఉంది, 25, 27 కి వచ్చేసరికి $1 బిలియన్ ఇండస్ట్రీగా మారిపోతుందండి న్యూట్రాసూటికల్స్. ఇది కమింగ్ 100 ఇయర్స్ కూడా వరల్డ్ వైడ్ ఎక్కువ మంది పీపుల్ కన్జ్యూమ్ చేసే వాటిలో న్యూట్రాసూటికల్స్ ఎక్కువగా ఉంటాయి. బై గాడ్ గ్రేస్ మనం అలాంటి ప్రొడక్ట్ల గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాము అండ్ మనం వాడుతున్నాము, కొన్ని కుటుంబాలకు వీటిని సజెషన్ ఇస్తున్నాం. సో ఇలాంటి న్యూట్రాసూటికల్స్ ని మనకు అందిస్తున్నటువంటి కంపెనీ మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది బెంగళూరు హెడ్ క్వార్టర్ గా ఉంది. అంటే ఇలాంటి న్యూట్రాసూటికల్స్ కి పేరుగాంచినట్టు R&D కూడా మన దగ్గర ఉంది, అదే బయో యాక్టివ్స్ జపాన్ టోక్యోలో ఉందండి. లీడింగ్ న్యూట్రాసూటికల్ కంపెనీ. 11 సంవత్సరాలకు ముందే మన కంపెనీ దీని అంచనా వేయగలిగింది. సియాంజర్ సారు కమింగ్ 100 ఇయర్స్ వరల్డ్ వైడ్ ఏది ట్రెండింగ్ లో ఉంటుంది,
ఏది మానవాళికి అవసరం అనేది ముందుగా అంచనా వేయగలిగారు. వేసిన తర్వాత బయో యాక్టివ్స్ అనే దాన్ని జపాన్ లో స్థాపించడం, అక్కడ ఓన్లీ న్యూట్రాసూటికల్ మీదే పెద్ద ఎత్తున పరిశోధనలు చేయడం, ఆ పరిశోధనల సారము ఫలితాలు ఈ రోజు మీరు వినబోతున్న ఐ కాఫీ, నిన్న విన్న ఐపల్స్, ఇంకా మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్. అంత బెస్ట్ న్యూట్రాసూటికల్స్ ని తయారు చేసేటువంటి కంపెనీ R&D మన దగ్గర ఉంది. ఒకసారి మన R&D కూడా హార్ట్ఫుల్ గా పాటింది. అయితే వీటి గురించి మనమే చెప్తున్నామా, లేకపోతే ఇంకెవరైనా సరే మాట్లాడుతున్నారు న్యూట్రాసూటికల్స్ అనేటువంటి ఒకసారి మనం చూద్దాం. చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజు న్యూట్రాసూటికల్ గురించి. అవన్నీ మనం 1 by 1 ఒకసారి చూద్దాము. అనే మాట బాగా ట్రెండ్ అవుతుంది. దీన్ని మెడిసినల్ ఫుడ్స్ అని కూడా అంటుంటారు. న్యూట్రాసిటికల్స్ అనే పదం న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాసిటికల్స్ రెండు కంబైన్ చేయబడ్డ పదం అన్నమాట. ఉదాహరణకి మనం గ్రీన్ టీ తాగుతాం. గ్రీన్ టీ ఒక పానీయం అయితే దాంతో పాటు మనకు దాని వల్ల థెరపెటిక్ వాల్యూ, న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. అలానే ఫుడ్ లో కాడ్ లివర్ ఆయిల్ వాడుతూ ఉంటాం. దానివల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూ, థెరపెటిక్ వాల్యూ ఉంటుంది. మనం రోజు కూరలో పసుపు, అల్లం ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం మన ఫుడ్ లో. వీటిని కూడా మనం మెడిసినల్ ఫుడ్స్ అనొచ్చు, లేదా న్యూట్రాసిటికల్ అనొచ్చు. అసలు ఈ న్యూట్రాసిటికల్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వార్తలో ఉంది? ఈ మధ్య సో మనం న్యూట్రాసూటికల్ గురించి మన మొక్కలమే కాదండి, బాలా గారు ఆవిడ కూడా మాట్లాడుతారు. న్యూట్రాసూటికల్స్ అనేది ట్రెండింగ్ లో ఉందండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, ఫ్యూచర్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఆవిడ కూడా చెప్తున్నారు ఇది ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థాలు అని. అటువంటి న్యూట్రాసూటికల్ గ్రేడ్ లోనే ఈ రోజు మన దగ్గర ఒక చక్కటి ప్రొడక్ట్ ఉంది, అదే ఐ కాఫీ. ఈ ఐ కాఫీ గురించి మనం మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవి ఏంటనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో మన కంపెనీకి అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. జిఎంపి ఉంది, కోషర్ ఉంది, అండ్ మోర్ ఓవర్ ఆయుష్ ప్రీమియం కూడా మనకు ఉంది. ఏంటి ఆయుష్ ప్రీమియం అంటే? ఇది నాన్ కెమికల్ బోర్డ్, మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఈ నాన్ కెమికల్ బోర్డు మన ప్రొడక్ట్ని ఆమోదిస్తుందండి. అలాంటి సర్టిఫికేషన్ మన దగ్గర ఉంది. అండ్ కోషర్ కూడా ఉంటుందండి. కోషర్ అంటే మనం వాడేటువంటి ప్రొడక్ట్లో మనం చెప్తున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అనేది సర్టిఫై చేసేదండి కోషర్ అనేటువంటిది. అటువంటి సర్టిఫికేషన్ ఉంది. అండ్ మనము పరిశ్రమల శాఖ, భారత పరిశ్రమల శాఖలో మన కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉందండి. అంత చక్కటి సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి ఇలాంటి మన కంపెనీ ఒక న్యాచురల్ వేలో నేచర్ నుంచి సేకరించినటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి చక్కటి ప్రొడక్ట్లు మనకు అందిస్తుంది. నిన్న మనం ఐపల్స్ గురించి విన్నాం, ఐ కేర్ గురించి వింటున్నాం, ఐ గ్లో గురించి వింటున్నాం, ఐ స్లిమ్ గురించి వింటున్నాం. ఈ రోజు మనం ఐ కాఫీ గురించి చూద్దాం. ఐ కాఫీ, ఈ ఐ కాఫీ గురించి తెలుసుకునే ముందు మన శరీరానికి ఐ కాఫీ ఎందుకు అవసరమో చూద్దాం. ఒకే రెండు నిమిషాలు దీని గురించి మాట్లాడు. నిన్న ఐపల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు శరీరం అనారోగ్యాల బారిన పడడానికి కారణం టాక్సిన్స్ అని విన్నాం, అంటే వ్యర్థాలు. అంటే మనం తీసుకుంటున్న ఆహారము అది డైజెషన్ కాకుండా, జీర్ణం కాకుండా మరలా ఆహారం మనం ఎప్పుడైతే తీసుకుంటామో ముందు తిన్న ఆహారం స్టోరేజ్ అయ్యి టాక్సిన్స్ గా మారి ఆ టాక్సిన్స్ మన రక్తంలో చేరి మన అవయవాలను పాడు చేస్తాయి. ఇది టాక్సిన్స్ వల్ల బాడీకి జరిగే డ్యామేజ్. రెండోది కూడా ఉంది డ్యామేజ్, అది ఎక్సెసివ్ గ్లూకోజ్. మరలా మనం తినే ఆహారం ద్వారా శరీరానికి ఇంధనముగా పనిచేసేటటువంటి గ్లూకోజు శరీరంలో నిత్యము ఎక్కువ మొత్తంలో నిలవ ఉండిపోవడం వల్ల ఈ గ్లూకోజు రక్తంలో కలిసి శరీర భాగాలన్నిటికీ చేరి మరలా శరీర అవయవాలన్నిటికీ డ్యామేజ్ చేస్తుంది ఎక్సెసివ్ గ్లూకోజ్. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ చేసేటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదండి. అయితే మనం తీసుకుంటున్న ఫుడ్ ఏ రూపాల్లోకి మారుతుంది అనేటువంటి ఒక చిన్న వీడియో ఒక డాక్టర్ గారు మనకి
చెప్తా ఉంటారు. 2 నిమిషాలు ఉంటుందండి. మనం చాలా సార్లు చూసాం ఆ వీడియో. మనం మళ్ళీ ఒకసారి చివరిగా, అంటే మనం తింటున్న ఫుడ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, ఏ ఏ రూపాల్లోకి మారుతుంది అనేది చూద్దాం. ఇది ఎక్కువ అవుతుంది కానీ దుబాయ్ మేడం ఇంకా పై వరకు వెళ్ళాలి. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి చార్ట్ కనుక మీరు క్లియర్ గా పరిశీలించగలిగితే మనకి ఏమవుతుంది, తిన్న ఆహారం ఏ ఏ రూపాల్లోకి మారుతుంది, ఎలాంటి డ్యామేజ్లు వస్తుంది అనేది మేడం చాలా క్లియర్ గా చెప్తారు. ఒకసారి వినండి. ఏం జరిగిందా, ఎక్కువైన గ్లూకోజ్ షుగర్ కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేని వల్ల వస్తుంది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండే దాని వల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే, రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్. సో మేడం గారు ఏం చెప్తున్నారంటే, రోగాల రూపాలు వేరైనా కానీ మూల కారణం మాత్రం మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా లోపలికి వెళ్తున్న నా మాట ఓకేనా సార్? నెట్ ప్రాబ్లం. నా మాట వినబడుతుందా అందరికీ? ఓకే. సో ఇప్పుడు సార్ చెప్పినటువంటి విషయం, సార్ మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవుతారు మనతోటి. అందులో చాలా ఎక్కువసేపు మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన పదం ఏంటిది? ఆ పదము బాగా సార్, న్యూట్రాసిటికల్స్. న్యూట్రాసిటికల్స్. ఓకే, దేన్ని న్యూట్రాసిటికల్స్ అని అంటారు అంటే, పోషకాలు ఔషధాలు రెండు కలిపి ఉన్నటువంటి వాటిని న్యూట్రిషన్స్ అండ్ స్యూటికల్, అంటే పరిశ్రమల లెవెల్లో ట్రీట్మెంట్ చేసే ఔషధాలను కూడా కలిపి న్యూట్రాసిటికల్ అంటారు. ఓకేనా, అర్థమైందా? ఒకసారి రియాక్షన్ మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనం ప్రాబ్లం రాగానే శాంతి మేడం మనం ఏం చేస్తున్నాము, ఫార్మాస్యూటికల్కి వెళ్తున్నాం కదా, టాబ్లెట్స్ తీసుకున్నాం. ఆ టాబ్లెట్స్ ఇంకా ఎక్కువ చేస్తున్నాయి, ఇంత ఇంత అన్నట్టు ఇంకా దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాం ప్రాబ్లం. మరి అయిపోతుందా అంటే కాదు, గ్యాంగ్రీన్ అని చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఆ గ్లూకోజ్ సమస్యను, చిన్న గ్లూకోజ్ సమస్యను చాలా పెద్దగా చేస్తున్నారు ఫార్మాస్యూటికల్స్, కెమికల్. అందుకని న్యూట్రిషన్స్ ని, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు, ఇంకా మల్టీవిటమిన్ టాబ్లెట్లని మనము అన్ని కెమికల్ వేసుకుంటున్నాం. అలా కాకుండా విటమిన్స్ ని, మిగతా లవణాలని, పోషకాలని, వీటిని కూడా న్యూట్రిషన్స్ లెవెల్లో ప్లస్ ఔషధంగా ఉపయోగపడే విధంగా మనకి ఇవ్వడాన్ని న్యూట్రాసిటికల్స్ అంటారు. ఇప్పటి వరకు ఆయుర్వేద కానీ న్యూట్రిషన్స్ కానీ ఎలా ఉంది, ఇంట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో తయారు చేసుకోవడం. నా మాట ఓకేనా? ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఎక్కువ, నా మాట చాలా క్లియర్. ఓకే, సో చాలా స్క్రీన్ దగ్గరే ఉన్న వాళ్ళు రియాక్షన్స్ ఇస్తూ ఉంటే వినబడుతుందా లేదా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే జస్ట్ ఒక వాల్ పేపర్ ని చూస్తున్నట్టు నాకు కనబడుతుంటుంది వాల్ పేపర్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వినండి. గ్లూకోజ్ అనేది ఎంత డేంజర్ అంటే, సార్ అదే ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మన కాఫీ గురించి బాగుంటుంది కాఫీ అని చెప్పి ఇవ్వడం వేరు,
కానీ అది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజెస్ అనేటివి ఎలా ఉంటాయి? డయాబెటీస్ ని మనం సైంటిఫిక్ ఫోరం లో హార్ట్ డిసీజ్ కి ఈక్వలెంట్ గా కన్సిడర్ నథింగ్ బట్ అది ఉంది అని అంటే హార్ట్ అటాక్ దగ్గర పెట్టుకున్నట్టే. చేస్తాం. డయాబెటీస్ ఉంది అంటే నీకు హార్ట్ డిసీజ్ ఉన్నట్టే. ఓ మై గాడ్. దట్ సేస్ హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ అంత ఎక్కువ అని వాళ్ళలో, రైట్? ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే బేసిక్గా ఈ డయాబెటీస్ ఉండి షుగర్ కంట్రోల్లో లేకపోయినప్పుడు నీకు ఆ కొలెస్ట్రాల్స్ అన్ని కూడా ఫ్లక్చువేట్ అవుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతాయి, దానివల్ల బ్లడ్ వెజల్ లో ఇన్నర్ లేయర్ ఫంక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల ఈ కొలెస్ట్రాల్ అన్ని అక్కడ డిపాజిట్ అవడం జరుగుతుంది, బ్లాక్స్ ఏర్పడతాయి. యూనో, సో డయాబెటీస్ అనేది స్ట్రాంగ్ రీజన్ ఫర్ హార్ట్ స్ట్రోక్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ వరల్డ్ గా మారిపోయింది. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజెస్ అనేటివి ఎలా ఉంటాయి? డయాబెటీస్ ని మనం సైంటిఫిక్ ఫోరం లో హార్ట్ డిసీజ్ కి ఈక్వలెంట్ గా కన్సిడర్ చేస్తాం. డయాబెటీస్ ఉంది అంటే నీకు హార్ట్ డిసీజ్ ఉన్నట్టే. ఓ మై గాడ్. దట్ సేస్ హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ అంత ఎక్కువ అని వాళ్ళలో, రైట్? ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే బేసిక్గా ఈ డయాబెటీస్ ఉండి షుగర్ కంట్రోల్లో లేకపోయినప్పుడు నీకు ఆ కొలెస్ట్రాల్స్ అన్ని కూడా ఫ్లక్చువేట్ అవుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతాయి, దానివల్ల బ్లడ్ వెజల్ లో ఇన్నర్ లేయర్ ఫంక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల ఈ కొలెస్ట్రాల్ అన్ని అక్కడ డిపాజిట్ అవడం. ఈ విధంగా ఆ గ్లూకోజ్ పెరిగి పెరిగి చెత్తలాగా మారి రక్తనాళాల్లో అడ్డుకొని వాటి సైడ్ ఉన్నటువంటి గోడల్ని తినేస్తూ మంటలు, చిట్టపట్టలు, తెలుసు కదా, తిమ్మిర్లు, ఇవన్నీ కూడా అట్లా చెదపట్టినట్టుగా శరీరాన్ని తినేస్తూ ఉంటాయి. మరి అటువంటి గ్లూకోజ్ గురించి మన కాఫీకి ఏం సంబంధము? మన కాఫీ చెప్పేటప్పుడు న్యూట్రాస్యూటికల్ గురించి ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. కోటం ఇప్పుడు పర్లేదు, న్యూట్రాస్యూటికల్ కి కాఫీకి ఉన్న సంబంధం ఏంటి? నువ్వు న్యూట్రాస్యూటికల్ చెప్పావు కదా, అవునా? రైట్. న్యూట్రాస్యూటికల్ కి ఫార్మాస్యూటికల్ కి తేడా ఏంటి? మరొకసారి సార్ ఒకసారి మీరు దాన్ని ఆన్సర్. ఫార్మాస్యూటికల్స్ అనేది ప్రాబ్లం వచ్చిన తర్వాత అది రికవరీకి ఉపయోగపడుతుంది, ట్రీట్మెంట్ చేస్తుంది అంతవరకు. కానీ ఈ న్యూట్రాస్యూటికల్స్ అనేది ఆహారంగా ఉపయోగపడుతుంది, ప్లస్ ట్రీట్మెంట్ చేస్తుంది, మరి రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫార్మాస్యూటికల్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆదాయం కోసం తీసుకుంటే కిడ్నీలు పాడైతాయి, కళ్ళు పాడైతాయి, నర్వ్స్ పాడైతాయి, మైండ్ అటాక్, పెరాలసిస్, స్ట్రోక్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ జీర్ణకోశం, తర్వాత అన్నవాహిక దెబ్బతింటుంది. సో ఈ యొక్క కెమికల్ మందుల వల్ల ఇంత డ్యామేజ్ ఉంది. అందుకనే భారతదేశ ప్రభుత్వము న్యూట్రాస్యూటికల్స్ ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. దీనికి ఆయుష్ మార్క్ ఇచ్చి కూడా ప్రోత్సహిస్తుంది. దీని తర్వాత దాన్ని చూపిస్తాను. ఓకేనా? మరి ఈ న్యూట్రాస్యూటికల్ గురించి చెప్తూ కాఫీ గురించి ఎందుకు చెప్పారు? మనకేం సంబంధం? లెట్స్ కంటిన్యూ. ఓకే, సారీ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ప్రాబ్లం మనకి. సార్ వాయిస్ ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటి వరకు మనం న్యూట్రాస్యూటికల్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు న్యూట్రాస్యూటికల్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఎంటైర్ వరల్డ్, ఇండియాతో సహా ప్రపంచం మొత్తము సిమ్టమ్స్ వెనకాల పరుగులు పెడుతున్నాం మనం. అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్ కోసం ఆలోచిస్తున్నాం. బట్ చాలా మంది డాక్టర్లు ఇప్పుడు బయటకు వచ్చారు, మీరు ప్రాబ్లం వచ్చిన తర్వాత కాదు, ప్రివెన్షన్ కోసం ఆలోచించమంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 1-2 years నుంచి ప్రివెన్షన్ కోసం మాట్లాడుతాను. బట్ ఇండస్ట్రీవా గత 11 సంవత్సరాల ముందు నుంచే ప్రివెంటివ్ కేర్ కోసమే మార్కెట్కి వచ్చింది. అలాంటి ప్రివెంటివ్ కేర్ దేంట్లో దొరుకుతుంది? న్యాచురల్ వేలోనా, ఆయుర్వేదంలోనా, హోమియోపతిలోనా అంటే కనుక ఫుడ్ని, మెడిసిన్ని కలగలిపిన పదార్థం ఏదైనా ఉండగలిగితే అది ఒకే సమయంలో మనిషి శరీరానికి కావలసిన ఆహారాన్ని, మనిషి శరీరం లోపల జరిగేటువంటి డిజార్డర్లకి చికిత్సగాను ఉపయోగపడేటువంటి ఫుడ్ గాను ఉపయోగపడితే గనక
ఒక సింగిల్ ఫుడ్ ఇటు ఫుడ్ గాను మెడిసిన్ గాను ఉపయోగపడితే అది చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో న్యూట్రాసూటికల్ అనే రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ న్యూట్రాసూటికల్ అనేటువంటిది ప్రివెంటివ్ కేర్ కి పనిచేస్తుందండి. ఓల్డ్ మొత్తం ఇప్పుడు ప్రివెన్షన్ కోసం ఆలోచిస్తుంది. అలాంటి ప్రివెంటివ్ కేర్ లో శరీరం లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల వచ్చేటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ పెట్టుకోవడానికి మన ముందుకు వచ్చినటువంటి ఇండస్ వివాస్ ది బెస్ట్ న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్ ఐ కాఫీ. ఇది జస్ట్ కాఫీ, ఒక న్యాచురల్ కాఫీ. ఒక కప్పు కాఫీ చాలండి ఎంటైర్ బాడీ లోపల రీసైక్లింగ్ కి, క్లీనింగ్ కి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ కాఫీలో ఉన్న పదార్థాలు ఏంటి, వాళ్ళ ఉపయోగాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఐ కాఫీ పేటెంట్ హక్కులు కలిగినటువంటి ఒక ప్రొడక్ట్ ఇండస్ట్రీ నుంచి. దీని ప్రొవిజనల్ పేటెంట్ నంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎందుకు పేటెంట్ హక్కులు పొందుతాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనము సహజంగా దొరికే పదార్థాలను వాడుకోవడం ఒక రీతి, పర్టికులర్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ ని పండించుకుంటూ, అంటే పదార్థాలను పండించుకుంటూ వాటి నుంచి హ్యూమన్ బాడీకి కావలసిన వాటిని సేకరించడం ఇంకొక పద్ధతి. మనం రెండో పద్ధతిలో ఉన్నాం. ఉదాహరణకి బంతిపూ నుంచి తీసిన లూటీన్, పసుపు నుంచి తీసిన కర్క్యుమిన్, అట్లాగే సెలాసియా రెటిక్యులాస్టా నుంచి తీసిన సాల్సిటాల్, ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎందుకు ఇండస్ వివా ప్రత్యేకమైన కంపెనీగా ఎదుగుతుందంటే, మనం మిగిలిన కంపెనీలాగా నేచర్ లో దొరికే వాటిని వాటిలాగే వాడట్లేదు. వాటి లోపల నిగూఢంగా దాగి ఉన్నటువంటి పదార్థాలను సేకరిస్తాం. అలాగే సేకరించిన పదార్థాలతో తయారైంది ఐ కాఫీ. అందుకే దీనికి ఒక ప్రత్యేకమైన ప్రొవిజనల్ పేటెంట్ నంబర్ తీసుకోవడం జరిగింది. ఈ కాఫీ రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ గుడ్నెస్ ఆఫ్ ఐ కాఫీ. మీరు రెగ్యులర్ గా తాగే టీ కాఫీల ప్లేస్ లో ఈ ఐ కాఫీని చేర్చుకోండి. ఏం చేస్తుంది ఐ కాఫీ? మేనేజ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ ఏ హెల్దీ వే వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. చాలా మందికి ఆ కాఫీ టేస్ట్ చాలా ఇంట్రెస్ట్ అండి, ఆ స్మెల్ కానీ, టేస్ట్ కానీ. కాఫీ లేకపోతే ఉండలేరు కొంతమంది, టీ లేకపోతే ఉండలేరు. అలాంటి ఎడిక్షన్లు ఉన్న మీకు, నాకు, యావత్ ప్రపంచానికి ఆ టేస్ట్ ఏమాత్రం తగ్గిపోకుండా ఒక హెల్దీ వేలో నిత్యము మన శరీరం లోపల పేరుకుపోతున్న గ్లూకోజ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మేనేజ్మెంట్ చేయడం కోసం ఈ కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. ఇదేదో ఊరికే తయారై మన ఇంటి వరకు రాలేదు. మీరు పిక్చర్ లో చూస్తున్నారు చరక మహర్షి అనేటువంటి మహర్షి. ఇతన్ని మన భారతదేశంలో అతి పురాతన వైద్యానికి పితామహుడుగా, ఆయుర్వేదానికి పితామహుడుగా పిలుచుకుంటాం. ఈయన రచించినటువంటి ఎన్నో గ్రంథాలు ఈ రోజు మోడర్న్ మెడిసిన్ కి ప్రామాణికంగా మారింది. అట్లాంటి ఒక గ్రంథమే చరక సంహిత అనేటువంటి గ్రంథం. ఈ చరక సంహిత అనే ఈ గ్రంథంలో చరక మహర్షి సెలాసియా రెటిక్యులేటా, ఏకనాయకం అనేటువంటి ఒక మొక్క గురించి ప్రస్తావించడం జరిగింది. దీని యొక్క వేరు అప్పట్లోనే 100 ఏళ్ల క్రితమే డయాబెటిక్ మెయింటెనెన్స్ కంటే, రక్తం లోపల చక్కెర స్థాయిని నియంత్రించుకోవడం కోసం వాడడం జరిగిందంట. ఇది 100 ఏళ్ల చరిత్ర. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆయుర్వేదానికి ఫార్మాసూటికల్ యొక్క టెక్నాలజీని జోడించి అడ్వాన్స్డ్ ఆయుర్వేద గాను, అక్కడి నుంచి న్యూట్రాసూటికల్ గాను రూపాంతరం చెందినటువంటి ఈ క్రమంలో మన ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంగ్ విత్ మన మదర్ ఆర్గనైజేషన్ బయో యాక్టివ్స్ రెండు ఈ ఏకనాయకం వేరు మీద రీసెర్చ్ చేస్తే, దాని వేరు మధ్య భాగాన సాల్సిటాల్ అని ఒక ప్రధానమైనటువంటి పదార్థాన్ని కనుగొనడం జరిగింది. ఈ సాల్సిటాల్ ఈజ్ ఎ వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ సెలాసియా. ఏకనాయక మొక్క నుంచి సేకరించబడినటువంటి ఒక వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. సెలాసియా ఈజ్ ఎ క్లినికల్లీ ప్రూవెన్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ డాక్యుమెంటెడ్ అండ్ అప్రూవ్డ్ బై క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ ఏకనాయకం ఊరికే మనకి ఎక్కడో కోసుకొచ్చి కాఫీలో కలపలేదండి. ఇండియాలో ఉండేటువంటి క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా ఒక న్యాచురల్ మొక్క కానీ, వేరు కానీ, కాండం కానీ, పండు కానీ మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్నదంటే కనుక వాళ్ళు అప్రూవల్ కంపల్సరీ తీసుకోవాలండి. వాళ్ళు అప్రూవల్ ఇచ్చినటువంటి ఒక వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఈ సెలాసియా. అంతేకాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. దానికి ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ప్లాట్ఫామ్ మీద ఈ సాల్సిటాల్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. దేనికోసం అంటే ఇది బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ రోజు కాఫీలో ఉన్నటువంటి ప్రధానమైన మూల పదార్థమైన సాల్సిటాల్
అన్ని రకాల క్లినికల్ ట్రయల్స్ జరిగి అన్ని రకాల అప్రూవల్స్ పొందిన తరువాత కాఫీలు కలపడం జరిగింది. ఇది దేనికి ఉపయోగపడుతుంది పర్టికులర్ గా కనుక చూస్తే హెపటిక్ వెల్నెస్ అండి. మనము నిత్యము తినే ఆహారం మన లివర్ దగ్గర గ్లూకోజ్ రూపంలో స్టోరేజ్ అవుతుంది. ఈ లివర్ ఈ గ్లూకోజ్ ని ఫ్యాట్ గా మారుస్తుంది, కొలెస్ట్రాల్ గా మారుస్తుంది, చిక్కబరుస్తుంది రక్తాన్ని, అక్కడి నుంచి బీపీ వస్తుంది, అక్కడి నుంచి అన్నిటికీ స్టోరేజ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే గనక ఈ లివరే. ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ అంటారు అనమాట అండి. ఎన్నో వేల రకాల రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయండి నిత్యం. అటువంటి లివర్ ఆరోగ్యానికి ఈ సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ రేనల్ వెల్నెస్, కిడ్నీల యొక్క ఆరోగ్యానికి, వాటి పనితీరు సరిగ్గా ఉంచుకోవడానికి, ఫిల్టరేషన్ సామర్థ్యం పెంచుకోవడానికి, కిడ్నీలలో ఉండేటువంటి జల్లెడ్ లాంటి ఆకారాలు నెఫ్రాన్స్ యొక్క పనితీరుని పెంచుకోవడానికి, అక్కడ సూక్ష్మంగా ఉండేటువంటి నరాల లోపల ఉండేటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ని బయటికి పంపించడానికి ఈ సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. అంటే గ్లైసిమిక్ వెల్నెస్ గురించి మాట్లాడుకునే ముందు మనం ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకోవాలి. మన శరీరం లోపల ఎనర్జీ ఎట్లాగా డెవలప్ అవుతుందంటే గనక మనం తీసుకుంటున్న ఆహారం నుంచి గ్లూకోజ్ వస్తుంది. ఆల్రెడీ బాడీ లోపల ఉండేటువంటి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ వస్తుంది. మనం తిన ఫుడ్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ కి సరిపడా ఇన్సులిన్ ఎప్పుడైతే జత కడుతుందో అప్పుడు మనకి ఎనర్జీ అనేటువంటి ఫామ్ అవుతుంది. సింపుల్ గా అర్థం అవ్వాలంటే మన దగ్గర ఒక బైక్ ఉంది, పెట్రోల్ ఏమో గ్లూకోజ్ లాంటిది, ఇంజన్ ఆయిల్ ఏమో ఇన్సులిన్ లాంటిది, లూబ్రికెంట్ మాట. మీకు ఎప్పుడైతే ఇన్సులిన్ శాతం తక్కువ అయిపోతుందో లూబ్రికేషన్ ఉండదండి. లూబ్రికేషన్ ఎప్పుడైతే ఉండదో గ్లూకోజ్ బాడీ మొత్తం పెరిగిపోతుంది, మనకు అక్కడి నుంచి కాంప్లికేషన్స్ వస్తాయి. అటువంటి ప్యాంక్రియాస్ సరైన మోతాదులో ఇన్సులిన్ ప్రొడక్షన్ కి, బీటా సెల్స్ ప్రొడక్షన్ కి సపోర్ట్ చేస్తుంది యొక్క సాల్సిటాల్. అండ్ ఎక్సెస్ గ్లూకోజ్ ఎక్కువైపోవడం వల్ల మన మజిల్ అండ్ స్కెలిటన్ అనేటువంటి డ్యామేజ్ అవుతుందండి. అందుకే డయాబెటిక్ ఉన్న వాళ్ళు తొందరగా ముసలతనపు ఛాయలు రావడం, స్కిన్ డ్యామేజ్ అవ్వడం, మజిల్ సింక్ అయిపోవడం, నీరసంగా కనిపించడం, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఇవన్నీ ఉంటాయండి ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల. దానిని కూడా మేనేజ్ చేస్తూ మజిల్ రీబిల్డ్ అవుతూ స్కెలిటన్ కి ప్రాపర్ స్ట్రాంగ్నెస్ ఇవ్వడానికి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అందుకనే దీనికి పేటెంట్ హక్కులు తీసుకున్నాం సాల్సిటాల్ అనే దానికి. ఓకే, అంటే దీంట్లో ఉండేటువంటి బ్యూటిఫుల్ సెకండ్ ఇంగ్రీడియంట్ ముకునా ఫ్రూరియన్స్ అని అంటారని, లేదా దోలగొండి, లేదా వెల్వెట్ బీన్స్ అంటారు. వెల్వెట్ బీన్స్ ఈజ్ ఎ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎల్డోపా. ఎల్డోపా గురించి మాట్లాడుకునే ముందు మనం డోపమైన్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి డోపమైన్ అంటే మనిషి మెదడు లోపల సహజ సిద్ధమైన ఒక ఎంజైమ్ అండి డోపమైన్ అనేటువంటి. ఈ డోపమైన్ మనిషి యొక్క ఆలోచన శక్తిని పెంచుకోవడానికి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాపర్ గా వర్కింగ్ కి, బ్రెయిన్ నుంచి మిగిలిన ఆర్గాన్ సిగ్నల్ వేవ్స్ సరిగ్గా ఉండడానికి డోపమైన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనిషి లోపల ఎక్సెస్ గ్లూకోజ్ బాడీ లోపల ఎక్కువైపోతుందో డోపమైన్ శాతం మెల్లమెల్లగా తగ్గుతుంది. మీకు ఎప్పుడైతే డోపమైన్ తగ్గిందో మొదట కనిపించేటువంటి ఒక డిజార్డర్ ఏంటంటే పార్కిన్సన్స్, వణుకుడు జబ్బు వస్తుంది. తర్వాత అల్జీమర్స్, మతిమరుపు లాంటి ఈ రెండు ప్రధానమైన సమస్యలు డోపమైన్ తగ్గడం వల్ల వస్తాయి. ఈ డోపమైన్ కి ఆల్టర్నేటివ్ గా ఎల్డోపా ఉపయోగపడుతుంది. ఇది గింజల్లో పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఆయుర్వేదంలో కపికచ్చి అని కూడా పిలుస్తారండి, దీని ఆత్మగుప్త అని కూడా పిలుస్తారు. దీస్ బీన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిక్, నాట్ ఓన్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి, నాట్ ఓన్లీ డోపమైన్, ఇది డయాబెటిక్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. దీనికి సెవరల్ సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయండి. ఇది యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుందని ఈ యొక్క వెల్వెట్ బీన్స్. అంటే దీని యొక్క ప్రధానమైన లక్షణాలు కనుక చూస్తే ఈ ముకునా ఫ్రూరియన్స్ అనేటువంటిది 3 ఎన్హాన్స్మెంట్ కి, అంటే మన యొక్క చిరాకు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన మూడ్ స్వింగ్స్ రాకుండా ఇది చక్కగా మనల్ని కాపాడుతుంది. ఇంక్రీజ్ డోపమైన్ లెవెల్స్, మన బ్రెయిన్ లోపల డోపమైన్స్ లెవెల్స్ ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్ కూడా వాడతారంటండి. ముకునా అనేటువంటి దాన్ని వణుకుడు జబ్బు, నరాల బలహీనతని తగ్గించుకోవడానికి లేదా రాకుండా ముందు జాగ్రత్త కోసం ముకునా వాడతారు. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పెంచుకోవడానికి, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పురుషులలో ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి టెస్టోస్టెరాన్ ని పెంచుకోవడానికి ముకునా బాగా ఉపయోగపడుతుంది మగవాళ్ళలో. అంటే లోయర్ స్ట్రెస్ అండి, ఒత్తిడిని తగ్గిస్తుంది. రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, ఈ రోజుల్లో మనం బాగా వింటున్నది పీసీఓడి, పీసీఓఎస్.
అండ్ మనకి పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం, ఇలాంటి రీప్రొడక్టివ్ సిస్టాన్ని సరి చేసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, దీనికి ఉన్న ఇంకొక ప్రధానమైన లక్షణం, టీనేజ్ అమ్మాయిల్లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్యూబర్టీని కంట్రోల్ పెట్టుకోవడానికి, ఎర్లీ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీని అది బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ముక్కున బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఈ రెండింటిని కంపెనీ ఏం చేసిందంటే ఒక చక్కటి ద్రవ పదార్థంలో తీసుకురావాలని కాఫీని ఎంచుకుంది. ఈ కాఫీ కోసం కూడా మనం కంపెనీ ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి కర్ణాటక కూర్గ్ ప్రాంతంలో దొరికేటువంటి కాఫీ అరబికాని కాఫీ బీన్స్ ఎంచుకోవడం జరిగింది. ఇవి ఒక ప్రత్యేకమైన కాఫీ బీన్స్, పెద్ద సైజులో ఉంటాయి. దీంట్లో కెఫైన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. మరలా కంపెనీ రీసెర్చ్ చేసి 40 degrees స్లో ఫ్లేమ్ మీద ఈ కాఫీ గింజలను కనుక హీట్ చేస్తే కాఫీ గింజల్లో ఉండే కెఫైన్ బయటికి వెళ్ళి పాలీఫెనాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కింద మారిపోతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ గా మారినటువంటి కాఫీ గింజలు శరీరానికి కావలసినటువంటి రక్షణ వ్యవస్థను ఇస్తాయి. ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి కాఫీ గింజలు, నరాల బలహీనతకి సపోర్ట్ చేసే దూలగొండి గింజలు, అండ్ మనము ప్రత్యేకంగా కనుగొన్నటువంటి ఈ సాల్సిటాల్, ఈ మూడిటి అద్భుతమైన సమ్మేళనమే మనం చూస్తున్నటువంటి కాఫీ. ఇది 2 వేరియంట్లు మనకు అందుబాటులో ఉంది, క్రేమర్ అండ్ బ్లాక్. ఇది రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కనుక హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఏదైతే శరీరం లోపల బ్లడ్ షుగర్ ఎక్కువైపోయినప్పుడు, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు కంటి నుంచి కాలి గోటు వరకు ఏదైతే డ్యామేజ్ అవుతుందో వాటి నుంచి బయటపడడానికి, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రివెంటివ్ కేర్ గా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలో ఉండడం వల్ల అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందని విన్నాం. ఈ ఫ్యాట్ కన్వర్షన్ ని స్టాప్ చేసి ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ని ఎనర్జీగా మార్చి మనం వెయిట్ రెడ్యూస్ అవుతూ న్యాచురల్ గా మన వెయిట్ అనేటువంటిది బ్యాలెన్స్ అవడానికి కాఫీ ఉపయోగపడుతుంది. అండ్ సపోర్ట్స్ హెల్దీ హార్ట్ అండి. మన హార్ట్ లోపల హార్ట్ అనేటువంటిది ఎంటైర్ బాడీ మొత్తానికి ఆక్సిజన్ సప్లై చేసేటువంటి ఒక మేజర్ ఆర్గాన్ అండి. అది ప్రతిరోజు 100 లీటర్ల బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, అంటే పంపింగ్ చేస్తుంది. అటువంటి నిత్యము పనిచేసేటువంటి హార్ట్ దగ్గర ఉండేటువంటి టాక్సిన్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ క్లియర్ చేసి ప్రాపర్ హెల్త్ ని ఇవ్వడానికి హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క కాఫీ. అంటే మెయింటెనెన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండి. మనం తినే ఫుడ్ ద్వారా వస్తున్నటువంటి కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ బాడీలో ఉంచుకుని వేస్ట్ కొలెస్ట్రాల్ ని బయటికి పంపిస్తూ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా బ్యాలెన్సింగ్ లో పెట్టుకోవడానికి ఐ కాఫీ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఐ కాఫీ ఎలా వాడాలి? ప్రతిరోజు ఉదయానికి టిఫిన్ కి 30 నిమిషాల ముందు కానీ, ప్రతిరోజు రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు కానీ తప్పనిసరిగా ఒక 50 to 100 ml వాటర్ లో ఈ కాఫీ షాషెట్ కలుపుకొని తాగగలిగితే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. డ్రింక్ ఐ కాఫీ అండ్ ఓగుల్. మనం నిత్యము ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ఒక కప్పు కాఫీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి కప్పు కాఫీ మనకి అడ్వాన్స్డ్ ఆయుర్వేద రూపంలో ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ అన్ని దాటుకుని మోడర్న్ టెక్నాలజీని అంతా జత చేసుకుని కమింగ్ నెక్స్ట్ జనరేషన్ మెడిసిన్ గా పిలువబడుతున్న న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో మన దగ్గరికి వచ్చింది. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ దుష్ప్రభావాలు కానీ ఏమి మనకు ఉండవండి. ఎవరైనా సరే దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ యొక్క కాఫీ డబ్బాలో 50 శాషెట్స్ ఉంటాయి మనకి. అది క్రీమర్ అండ్ బ్లాక్ వేరియంట్ లో ఉంటాయి. దీనికోసం మరిన్ని వివరాలు మీకు కావాలంటే కనుక ఇటువంటి సెషన్స్ ని ప్రతిరోజు అటెండ్ అవ్వండి, లేదా మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన సీనియర్ని అడగండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చింది. సరే, చక్కటి నాలెడ్జ్ అందించినటువంటి సార్కి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. కోట, ఈ యొక్క R&D మన మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ గురించి ఒకసారి చెప్పండి. ఆయుష్ అంటే ఏంటి? మనకి ఐ కాఫీకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉందండి. ఇది భారత ప్రభుత్వం మన నేచురల్ ప్రొడక్ట్లు అన్నిటికి కూడా ఇస్తుంది. అయితే ఇది ఇవ్వాలంటే కనుక 2 క్రైటీరియాస్ ఉంటాయి.
మార్కెట్లో మనకి ఆయుష్ ఉంటుంది, ఆయుష్ ప్రీమియం కూడా ఉంటుంది. మన ఐ కాఫీకి ఆయుష్ ప్రీమియం ఉంది. అసలు ఆయుష్ అంటే ఏంటి? AYUSH అని ఉంటుంది. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఇవి 5 కూడా మనకి న్యాచురల్ వేలో మనకి బాడీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ అందిస్తాయి, అంటే ఫుడ్ రూపంలో అందిస్తాయి. దీన్ని నాన్ కెమికల్ బోర్డు అంటారు. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి హోమియోపతి. సంబంధించినటువంటిది. ఎస్, అవును. అది ఈ మధ్య ఇంకా ఎక్కువగా సీరియస్ గా భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్. ఈ అవును. ఓకే, ఒకసారి ఇది చూడు. ఇదేనా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఇచ్చేదేనా? ఎస్ సార్. एकेडमी। आज हम बात करेंगे हमारे ट्रेडिशनल सिस्टम ऑफ मेडिसिन की। ట్రెడిషనల్ యొక్క మెడిసిన్ అంటే మన పసుపు, ఇంకా ఏవైతే మన అన్ని కూడా వేప కానీ పసుపు కానీ హెర్బల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయుర్వేదం ఏదైతుందో ఆ ట్రెడిషనల్ కి టెక్నాలజీని యాడ్ చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యం. ఎస్ సార్. ప్రివెన్షన్ గా ఉపయోగపడాలి. ఇప్పుడు అందరికి లైఫ్ స్టైల్ డిసీజులని బాధలు పెడుతున్నటువంటి వాటికి చెక్ పెట్టాలి. ఆయుర్వేదాన్ని పరిశ్రమల లెవెల్లో డెవలప్ చేయడమే న్యూట్రాస్యూటికల్స్, అంతేనా? ఎస్ సార్, అంతే సార్. आयुष क्या है? आयुष इसका मतलब क्या होता है? इसका फुल फॉर्म क्या होता है? मिनिस्ट्री ऑफ आयुष क्यों बनाई गई, कब बनाई गई, इसका क्या सिग्निफिकेंस है, किस तरीके से एलोपैथी से डिफरेंट है हमारा ये ट्रेडिशनल सिस्टम। तो इस वीडियो में हम सब चीज़ों की बात करेंगे। देखिए, पहले बैकग्राउंड की अगर हम बात करें तो इंडिया का जो ट्रेडिशनल सिस्टम ऑफ मेडिसिन है, जिसमें मतलब पुराने पहले के टाइम पे मतलब 3000 साल पहले 2000 साल पहले जो सिस्टम ऑफ मेडिसिन चलता था, क्योंकि पहले तो MBBS डिग्री नहीं हुआ करती थी, MD डिग्री नहीं हुआ करती थी, ये एलोपैथी तो बाद में आया है। जो पहले कैसे इलाज करते थे लोग, तो इन तरीकों से करते थे। किस तरीकों से? आयुष मतलब आयुर्वेदा, योगा, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఏ రైట్, ఇది అందరికి అవగాహన ఉండాలా? మన న్యూట్రాస్యూటికల్ గురించి అవగాహన ఉండాలి. మరియు మన యొక్క మార్క్, ఆయుష్ ప్రీమియం మార్క్ గురించి, ఆయుష్ ప్రొడక్ట్స్ గురించి ఐడియా ఉండాలి కదా అందరికి. ఉండాలి సార్. దీన్ని ఇంకా కెరియర్ గా పెట్టుకున్న వాళ్ళకి దీనికి సంబంధించి జస్ట్ నేను మీకు అందరికి ఒక ఐడియా पर्सन के फिजिकल कैरेक्टर అడ్వాన్స్డ్ ఆయుర్వేద గ్రూప్ లో నేను పెడతాను, చూడండి. क्या है, किस तरीके से वो रहता है, किस इन्वायरमेंट में रहता है, कफ उसके ऊपर ये काम करता है। मतलब उनको ध्यान, होम्योपैथी की जो छोटे छोटे, यहाँ पे बहुत ज्यादा एजुकेशन नहीं, बहुत ज्यादा पढ़े लिखे लोग नहीं, वहां पे अभी भी चलता है। अभी भी आप कई सारे घरों में देखेंगे आयुर्वेद की चीजें यूज की जाती है। मेडिसिन मतलब घर में बनी हुई रेमेडीज का यूज किया जाता है, होम्योपैथी का यूज किया जाता है। तो ये क्या है? చూడండి, క్రియేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ టు మెయిన్ స్ట్రీమ్ ఆయుష్ సిస్టమ్స్, రైట్? ఇది మనకి ముఖ్యంగా. నెక్స్ట్ నుంచి ఈ హోలిస్టిక్, ప్రివెంటివ్, అఫోర్డబుల్, ఇది హెల్త్ కేర్ గురించి ఇది కూడా చెప్పు నువ్వు. ఓకే, ఈ వీడియో కూడా ఈ కరెక్ట్ గా మన కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి 2014 నుంచి ఇది చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని అంటారు. ఎవరైనా సరే మాది కూడా న్యాచురల్ ఆయుర్వేద అని అంటే ముందు ఈ ఆయుష్ ప్రొడక్ట్సా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత గుర్తించబడిందా లేదా. సో ఆయుష్ సర్టిఫికేటే కాదు, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ కూడా ఉందంటే వీఆర్ ఎంత లక్కీనో మనం ఆలోచించండి. ఓకే, అందుకని మనకు అంత మంచి ప్రొడక్ట్స్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీలోకి సర్వత్రా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, ఇక తర్వాత మీరు చూడండి, అందరూ ఈ న్యూట్రాస్యూటికల్ ని కామన్ గా జ్యూస్ చేసి చేయడము, మామూలు బయట దొరికే కాఫీల వాటితో పోల్చుతూ ఉంటారు. అవి వేరు. ఆ న్యూట్రిషన్, ఓన్లీ న్యూట్రిషన్ కి సంబంధించింది వేరు, న్యూట్రాస్యూటికల్స్ వేరు. ఒక డాక్టర్ పనిచేసినట్టుగా మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం తోటి పనిచేయడం అంటే మీరు సాక్షాత్ మన దగ్గర ఒక డాక్టర్ ఉన్నట్టే. ఆ విషయంలో ట్రీట్మెంట్ ఉంది, ప్రివెన్షన్ కూడా ఉంది. पूरी दुनिया में आयुष प्रोडक्ट्स की मांग बढ़ रही है, उससे ये ग्रोथ आने वाले वर्षों में और ज्यादा बढ़ेगी. ఇంకా రాబోయే రోజుల్లో మీకు అంత సింపుల్ కదా, మీకు అర్థమవుతుంది. చూడండి,
नेशनल सप्लीमेंट्स हो, मेडिसिन का सप्लाई चेन मैनेजमेंट हो, ఏదైనా కావచ్చు, आयुष आधारित डायग्नोस्टिक टूल्स हो, या फिर टेलीमेडिसिन, हर तरफ इन्वेस्टमेंट और इनोवेशन की नई संभावनाएं हैं। साथियों, आयुष मंत्रालय ने ट्रेडिशनल मेडिसिन क्षेत्र में स्टार्टअप कल्चर को प्रोत्साहन देने के लिए कई बड़े कदम उठाए हैं। कुछ दिन पहले ही ऑल इंडिया इंस्टीट्यूट ऑफ आयुर्वेद के द्वारा विकसित की गई एक इंक्यूबेशन सेंटर का उद्घाटन किया गया है, जो स्टार्टअप चैलेंज आयोजित किया गया है। उसमें भी जिस प्रकार का उत्साह युवाओं में देखने को मिला है, वो बहुत ही एनकरेजिंग है। और आप सब मेरे नौजवान साथी तो जान चुका है, एक प्रकार से भारत में आज यूनिकॉर्न्स का दौर है। స్టార్టప్ కంపెనీలకి ఎంతో ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళ నుంచి కూడా ఎంతో ఉత్సాహం వస్తుంది. साल 2022 में ही, यानी 2022 को अभी 4 महीने पूरे नहीं हुए हैं, साल 2022 में ही अब तक भारत के 14 स्टार्टअप्स यूनिकॉर्न क्लब में जुड़ चुके हैं। हमारे स्टार्टअप से भी यूनिकॉर्न उभर कर सामने आएगा। ग्रीन गोल्ड है न शुरू होता हो, कोई ऐसी जड़ नहीं है, जड़ी बूटी नहीं है, और मेडिसिनल प्लांट्स के उत्पादन को निरंतर प्रोत्साहित कर रही है। ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి సీడ్ దగ్గర నుంచి ఫార్మింగ్ దగ్గర వరకు దాని గురించి చెప్పుకోవటం ఒకసారి. నా మాట వినబడుతుందా? సార్, సీడ్ దగ్గర నుంచి మన ఫార్మింగ్ గురించి, మెడిసిన్ ప్లాంట్స్ ఫార్మింగ్. బోగా సార్, మీరు చెప్పండి. సార్, విత్తనాలు సేకరించిన దానికి మొదలు పెట్టుకోండి సార్. మనది ఆ పంటలు వేయడం, పంటలు పండించడం, దాని నుంచి ఆ మొక్కల నుంచి తీసినటువంటి ఆ పూల నుంచి కావచ్చు, కాయలు, ఆకులు, కాండం ఏవైతే ఉపయోగపడతాయో వేర్లు అన్ని సేకరించి వాటిని మళ్ళీ రీసెర్చ్ చేసి, అంటే అందులో నుంచి గ్రేడ్ 1ని తీసి దాంతో మన ప్రోడక్ట్లను తయారు చేస్తారు. షీట్ టు షెల్ఫ్ అంటారు. విత్తనాల నుంచి మన ప్రొడక్ట్ తయారు చేసేంత వరకు మొత్తం మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. 10,000 ఎకరాల్లో 22,000 ఎకరాలు అడవిని పెంచడము, ఓకే, ఆ ఇంగ్రీడియంట్స్ డెవలప్ చేయడము, సేకరించడము, మళ్ళీ క్లినికల్ గా వాటన్నిటిని చెక్ చేసి టోటల్ గా ఎవరైనా, అంటే మనకు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఇండస్ట్రీవాని సిఏ అన్సార్ సార్ మనకి తయారు చేస్తున్నారు. ఇండస్ట్రీవాని యాక్చువల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎవరో కంపెనీల ప్రొడక్ట్ల మీద ఆధారపడేటువంటివే ఉంటాయి. స్వయం ప్రతిపత్తి ఉండదు, సాధికారత సాధించింది ఉండదు. R&D మనదేనా సార్? మనదే ఓన్ R&D సార్. ఎక్కడ ఉంది? ఇప్పుడు బెంగళూరులో సార్. ఫస్ట్ ఆలివ్ లైఫ్ సైన్సెస్ అనేది మన మదర్ ఆర్గనైజేషన్ ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీ వానికి ఓన్ R&D కూడా ఇండస్ట్రీ వర్క్ ఇస్తుంది. ఎస్ సార్. ఇండస్ట్రీ అంటే ముందు డెరివేటివ్స్ అందరు వింటున్నారా? కమిటెడ్ డెరివేటివ్స్ మన బంగారం గురించి మనం తెలుసుకోవాలి. మన యొక్క ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వక ముందే మన చైర్మన్ సార్కి ఉన్నటువంటి 4 R&Dలు ఉన్నాయి. అంటే న్యూట్రాస్యూటికల్ కి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బంతి పువ్వు ఉందనుకోండి, బంతి పువ్వులో ల్యూటిన్ అనేటువంటి ఇంగ్రీడియంట్ ఉంటుంది, మూల పదార్థం. ఆ బంతి పువ్వులో ఉన్నటువంటి ల్యూటిన్ అనేది కళ్ళకి చాలా మంచిది. కళ్ళకి ఆ వైద్య రంగంలో అది ఉపయోగపడుతుంది, ప్లస్ బ్యూటిషియన్స్ కి సంబంధించినటువంటి కూడా ఉపయోగపడుతుంది. హల్దీ పసుపు ఉందనుకోండి, అందులో కర్క్మిన్ బ్యూటీ ఇండస్ట్రీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆ కర్క్మిన్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆ రంగం వాళ్ళకి. అలాంటి కంపెనీలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటే
టాప్ 10 కంపెనీలు, టాప్ 10 ధనవంతులు అన్న లిస్ట్ ఉన్నట్టు ఇంటర్నేషనల్ గా టాప్ లో ఉన్న 500 కంపెనీలకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక R&D మనది. ఫస్ట్ మన కంపెనీ కంటే ముందు అంత పేరు ఉన్నటువంటిది మనది. ఓకే, ఆ కంపెనీ సొంతంగా ప్రొడక్ట్స్ తయారు చేసి అవే ఇంగ్రీడియంట్స్ తోటి అలాంటి ఏకనాయకంతో సొంతంగా ప్రొడక్ట్ తయారు చేసి ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ రూపంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తుంది. ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే థ్యాంక్స్ చెప్పవచ్చు. ఇది 1కి 2 సార్లు మీ ఎగ్జిక్యూటివ్ గారికి సార్ చెప్పిన గొప్పతనం ఏంటి మనకి, అది పూర్తిగా అర్థం కాలేదు నాకు అని. పేటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేసి R&Dలో 4 ఉన్నాయి మనకి. ఎక్కడెక్కడ తెలుసా? చెప్పండి సార్, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇండస్ట్రీ బెంగళూరులో ఉంది, బెంగళూరు ఒకటి US లో ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత జర్మనీ, ఇంకోటి జపాన్. ఇది 4 R&Dలు కలిగినట్టు. ఇవన్నీ కూడా ఆయుర్వేదం మీద రీసెర్చ్ చేస్తాయి. ఆ తర్వాత సార్ ఒక ప్రొడక్ట్స్ ని అదే ఇంగ్రీడియంట్స్ తోటి ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ రూపంలో ఈ విధంగా మనకి మంచి అవకాశాన్ని కల్పించారు. ఓకే, ఇది కూడా మంచి పేరు తీసుకొచ్చుకుంటుంది. మననే మన యొక్క యూనియన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ మన యొక్క ప్రొడక్ట్ల గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. అది బోగసరి ఈసారి మీ యొక్క సెషన్ లో చెప్పండి దాని గురించి. అందుకే మన జీరో డెబ్ట్ కంపెనీ సార్, అది జీరో డెబ్ట్ కంపెనీ అసలు లేదు, అప్పులేదు. మనకు అంజర్ సార్ యొక్క సహృదయంతో దీనికి ఆ మదర్ ఆర్గనైజేషన్ గా దానికి ఆల్రెడీ ఒక R&D ఉన్నటువంటి దాంతో ప్రొడక్ట్లను మనకు రెడీ చేసి ఇచ్చారు సార్. ఎవరి మీద ఆధారపడకుండా రీసెర్చ్ విషయంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ ఆఖరికి తన R&Dల మీద కూడా ఆధారపడకుండా, అంటే తన ఓన్ R&D అయినప్పటికీ పేరెంట్ కంపెనీస్ అయినప్పటికీ సొంతంగా ఇండస్ట్రీ విభాగ్ అంటూ సొంతంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక R&Dని సమకూరుస్తున్నారు డైరెక్ట్ సెల్లర్స్ కి. ఓకేనా, ఇది మన యొక్క అన్జర్ సార్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండస్ట్రీ విభాని స్వయం ప్రతిపత్తిగా మార్చేటువంటి విధానం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. కానీ మిగతా కంపెనీలన్నీ కూడా 100-200 ప్రోడక్ట్లు, 30 రూపాయలు 300 వేరే వేరే కంపెనీల మీద ఆధారపడటము ఇది ఉంటుంది. మనకి దేని మీద ఆధారపడటం అనేది లేదు. ఓకే, చూడండి మన యొక్క R&D. Manufacturing. Ayurveda, one of the most renowned traditional systems of medicine, survived and flourished from ages till date. Nature and the elements of the universe will continue to plant Salacia as ఇప్పుడు మన కోటం సార్ చెప్పినటువంటి సెలేసియాని ఈ విధంగా సేకరిస్తారు. reference in 5,000-year-old Ayurvedic in Sanskrit, literally meaning enemy, considered as an enemy of diabetes or Madhumeha. This plant, one of the most important classics in medicines, involving almost all the pharmaceutical procedures, hence called Sahasra Yogam. Swarna Mula, as the bark of the root is golden colored. The name Sapta Chakra is attributed as the root, when cut, shows 7 wheel-like structures. Mehari is another synonym for its efficacy against diabetes. ఇదే ఇందాక మన కాఫీలో ఉండే ఏకనాయకం ఇది అన్నమాట. ఇది మన ఓన్ గా ఫార్మింగ్ చేస్తున్న అడవి ఇది. In the Ayurvedic system of traditional medicine, it has been used as a remedy at the early stages of diabetes. Unique polyphenolic profile. The roots and stems have been extensively used for thousands of years. నర్వస్ సిస్టమ్ కానీ, బ్రెయిన్ కి కానీ, బ్లడ్ కి కానీ, డైజెషన్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. The roots of the Salacia have been collected from the wild as it's not a cultivated crop. Old practices from the forest as it the right quality of the roots are sourced from the forest as it is brought to our factory for further ఇక్కడ చూడండి, ఇది మన యొక్క ల్యాబ్. processing of the Salacia. Once the freshly collected roots are obtained, it undergoes a quality check to
Post this first round of quality analysis, the roots are cleaned and dried in shade to evaporate the moisture content. Check team. ఇప్పటి వరకు ఆయుర్వేదాన్ని చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో ఇళ్లలో తయారు చేసుకోవడమే కానీ ఇది పరిశ్రమల లెవెల్లో డెవలప్ చేయడాన్ని ఫార్మాస్యూటికల్ అంటారు. కోటం ఓకే, పరిశ్రమల లెవెల్లో డెవలప్ చేయడాన్ని క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి అందులో. ఓకే, అనేక ప్రయోగాలు చేస్తారు, టెస్టులు ఉంటాయి. సేమ్ అలోపతికి ఎట్లా జరిగిందో అట్లా జరగడాన్ని న్యూట్రాస్యూటికల్ అంటారు. To make sure the roots are qualified enough for the extraction process. A rigorous extraction process, the phytoconstituents are analyzed. ఎక్స్ప్లనేషన్ ఇంకా చదువుకున్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్. This form of the extract: description, moisture content, assay, heavy metals, pesticide residues, aflatoxins, microbiology parameters like total plate count, manufacturing location. It's stored in a controlled area. Ingredients are analyzed as per the raw material specifications, are blended in the required proportions in the presence of quality experts and the block production officers. Are sampled by the quality personnel. The QC will analyze the blend as per the finished product specifications of iCoffee. To ensure safety of our customers, the final product is analyzed for any presence of any traces of heavy metals, pesticide residues, aflatoxins and microbiological organisms and pathogens to provide only the best of the material to the consumers, right from interior forests to the manufacturing premises. Indus Viva iCoffee, the beverage for good health, well-being and sustainability. Indus Viva also manufactures iPulse, iCare, iGlow and iSlim. ఒకసారి మనం ఇండస్ వివాకి హార్ట్ సింబల్ ద్వారా ఒక ఆయుర్వేదిక్ హెర్బల్స్ కి ఇంతటి ప్రపంచానికి ప్రసిద్ధిగా తయారు చేస్తున్నటువంటి ఇండస్ వివాకి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ తెలియజేయాలి. मैं आपको एक और जानकारी देना चाहता हूं. भारत एक स्पेशल आयुष मार्ग भी बनाने जा रहा है. ఫ్యూచర్ లో దీనికి ఎంతగానో చక్కటి డిమాండ్ ఉంటుంది. అటువంటి డిమాండబుల్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వీఆర్ వెరీ లక్కీ. ఈ యొక్క ప్రొడక్ట్ల గురించి ప్రతిరోజు సాయంత్రం 4 రోజులు, ముఖ్యంగా 4 రోజులు, సోమ మంగళ బుధ గురు ఏమాత్రం మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనుకోండి, మీ యొక్క 500కి 1000కి మీ యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. విన్నంత మాత్రాన్నే మీరు చక్కగా ఇంకొకరికి ఇందులో అన్ని పాయింట్స్ చెప్పలేకున్నా 1-2 పాయింట్స్ మీరు చెప్పగలుగుతారు. అనుభూతి చెందితే, పైపైన వింటే చెప్పలేరు, చాలా సార్లు అట్లా వినగా దాన్ని అనుభూతి చెందితే ఖచ్చితంగా మీరు చక్కగా కస్టమర్స్ ని క్రియేట్ చేసుకుంటారు, టీమ్ ని కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ని ఫిజికల్ గా, ఆన్లైన్ ఎడ్యుకేషనే కాకుండా ఫిజికల్ గా, ఎందుకనంటే మనం పని చేస్తూ వినడం కంటే క్లాసెస్ కి, ఫిజికల్ క్లాసెస్ కి మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. స్టార్ట్ 250 ఓన్లీ ఫర్ స్టార్ట్ 250s. తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్, ఆంధ్ర కేంద్రంగా రాజమండ్రి, ఈ 2 ఏరియాల్లో అక్టోబర్లో జరిగేటువంటి ప్రోగ్రామ్కి మీరు అందరూ కూడా స్టార్ట్ 250లో అటెండ్ అవ్వండి. అలాంటివి మీరు అటెండ్ అవుతుంటే, శిక్షణ పొందుతూ ఉంటే చక్కటి సంపాదన కూడా మీరు పొందగలుగుతారు. ఇన్కమ్ రావట్లేదు అని అంటే ఎక్కడో మనం తెలుసుకోవాల్సింది సరిగ్గా తెలుసుకోలేదు అని అర్థం. ఇలాంటి మన యొక్క ప్రొడక్ట్ల గురించి, న్యూట్రాస్యూటికల్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి అన్నీ కూడా మనకి కంపెనీ ఇచ్చేటువంటి అనేకమైనటువంటి అవకాశాలని, ఫ్రీడమ్ని మనం తెలుసుకుంటాం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 AM 6 hourలో కలుద్దాం. థ్యాంక్ యూ.